సంక్రాంతికి ఇంటికి వచ్చే హరిదాసుని చూసి ఏదో భిక్ష అడగడానికి వచ్చాడు అనుకుంటున్నారా? అది పూర్తిగా తప్పు. నిజం చెప్పాలంటే హరిదాసు అంటే శ్రీమన్నారాయణ లేదా నారదుని ప్రతిరూపమని మన పురాణాలు చెప్తున్నాయి. హరిదాసు ఈ భూమి మీద తిరుగుతూ ఎవ్వరినీ పిలవడు, భిక్ష అని అడగడు, తీసుకొని వెనక్కి కూడా చూడడు. ఎందుకంటే ఆయన తీసుకునేది భిక్ష కాదు, మీ ఇంటి కర్మ. ఇంకా ఒక గొప్ప రహస్యమేంటి అంటే, ఆయన హరిలో రంగహరి అని మీ ఇంటి ముందు పాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న అక్షయపాత్ర మీ ఇంటి నెగటివ్ ఎనర్జీని మొత్తం లాగేస్తుంది. మీ దగ్గర నుండి బియ్యం తీసుకున్నప్పుడు మీ పాపాలు, దురదృష్టం, అపశక్తి కూడా తీసుకుని వెనక్కి చూడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ నెగటివ్ ఎనర్జీ మళ్లీ మీ ఇంటివైపు రావడం ఉండకూడదు అని. కాబట్టి ఈ సంక్రాంతి హరిదాసు మీ ఇంటి ముందుకు వస్తే చిల్లర వేసి పంపించకండి, దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. ఈ విషయం తెలియని వాళ్లకి ఇప్పుడే షేర్ చేయండి. హరిలో రంగహరి కమెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియో కోసం తెలుగు స్టోరీస్ రియాలిటీని ఫాలో చేయండి.